హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఆ బ్రిడ్జి అనేది పడిపోవడం జరిగింది. సో మన ఫైనల్లీ సిటీ బస్ అయితే ఎక్కాం. గర్ల్స్కి ఫ్రీ టికెట్ పెట్టారు. హలో గైస్, మన ఫైనల్ అయితే పిల్లదొర్ర ఉంది ఎయిర్ సెంటర్ అనమాట. అక్కడ ఎవరు లేరు అసలు. బస్ స్టాప్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ నుంచి ఏలూరు అంటే విజయవాడ పక్కన ఉండే ఏలూరు అయితే కాదు. 10 minutes అయితే వెయిట్ చేశాను అనమాట. బస్సు ల్యాక్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడైతే బస్సు అయితే మూవ్ అనమాట. సో రెడీ చేశాను. ఇయర్ నుంచి 8 కిలోమీటర్లు అంటే ఫైనల్ అయితే మనం అయితే అరుణాచలం అయితే రీచ్ అయ్యానమాట. గాయస్ చూస్తున్నట్టయితే మార్గం మధ్యలో సో మా ఫైనల్కి అయితే ఈ విధంగా కారు కింద పడుతుంది. లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మనం చూసారు కదా ఫైనల్ అయితే. గాయస్ ఫైనల్ అయితే హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే లాగ్ వచ్చేసిందంటే మనం అయితే అరుణాచలం అయితే వెళ్తున్నాం అనమాట. సో మనం ప్రజెంట్ ఆటో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఆటోలో వెళ్తాం. గైస్ మీరు చూస్తున్నట్టయితే మన రీసెంట్గా గాలివానకు వచ్చినప్పుడు అయితే ఆ బ్రిడ్జి అనేది పడిపోవడం జరిగిందనమాట. సో మన ఫైనల్లీ సిటీ బస్ అయితే ఎక్కామన్నమాట. సో టికెట్ అయితే ఇప్పుడు తీసుకున్నాము. సో కర్ణాటక టికెట్. సో బేసిక్గా 15 రూపాయలు మన టికెట్. నాకే కన్నడ అర్థం, మీకు అర్థమవుతుందా? సో మనైతే టిన్ ఫ్యాక్టరీ దిగేసి అక్కడి నుంచి అయితే మెట్రోకి అయితే వెళ్దాము. గర్ల్స్కి ఫ్రీ టికెట్ పెట్టారు. బాయ్స్ కూడా పెట్టుంటే ఇంకెంత బాగుండు. చూసారా ఏంటి మేలు అయిపోయింది. కర్ణాటక ఫ్రీ టికెట్, తెలంగాణ ఫ్రీ టికెట్, మన ఏపీలో కూడా ఫ్రీ టికెట్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో గైస్, మన ఫైనల్ అయితే గైస్ సో మనమైతే ప్రజెంట్ అయితే మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నాం అనమాట. అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. టిన్ ఫ్యాక్టరీ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. పిల్లదొర్ర ఉంది, కిర్రాకుందిగా. సో మనం వెయిటింగ్. కస్టమర్ కేర్ సెంటర్ అనమాట. అక్కడ ఎవరు లేరు అసలు. మరి లేనిది ఎలా ఉన్నదంటూ మనం అయితే మళ్ళీ ఇలా పైకి వెళ్ళాలేమో. నాకైతే తెలియట్లేదు గురువు అలా ఎలా అలా ఏంటన్నది. గాయస్ కేర్పురం బ్రిడ్జ్ అదనమాట. కేబుల్ బ్రిడ్జ్. గాయస్ మనైతే మెట్రోలో వెళ్తున్నాం అనమాట. సో మన ఫైనల్లీ మైసూర్ రోడ్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ నుంచి అరుణాచల్ వెళ్ళే బస్ అయితే ఉంటుంది. సో అది చూసుకొని మనం ఎక్కేసి ముందుకైతే వెళ్ళాలన్నమాట. గైస్ మనమైతే బస్ అయితే ఎత్తుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అంటే ఏలూరు ఒకటి ఉంది. ఏలూరు అంటే విజయవాడ పక్కన ఉండే ఏలూరు అయితే కాదు. సో తమిళనాడు సైడ్ కూడా ఒక ఏలూరు అయితే ఉందన్నమాట. సో నాకు కూడా ఇప్పుడు తెలిసింది. గైస్ మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అరుణాచలం వెళ్తున్నాం కదా. ఈ బస్ కోసం వచ్చేసి నేను 45 minutes అయితే వెయిట్ చేశాను అనమాట. బస్సు ల్యాక్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫుల్ రష్ అనమాట. రష్ వల్ల వచ్చేసి సీట్లు దొరకడం చాలా కష్టం అయిపోయింది. సో ఫైనల్గా ఇంటి సైడ్ అయితే మనకి సీట్ అయితే సంపాదించాను. సో ఫైనల్గా అరుణాచలం వెళ్తాను. ఇప్పుడైతే బస్సు అయితే మూవ్ అయిందన్నమాట. సో డైరెక్ట్గా తిరుమల అయిపోయింది. సో ఒక ఎగ్జైట్మెంట్గా ఉంది చెప్పాలంటే. నేను ఏ టెంపుల్ వెళ్తున్నాను ఎగ్జైట్మెంట్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో ఫస్ట్ టైం. సో ఫస్ట్ అంటే ఫైనల్గా రెడీ చేస్తున్నాం. సరే
గైస్ మనం మొత్తం అయితే టికెట్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ టికెట్ వచ్చేసి ఫస్ట్ టైం బస్ ఎక్కడ తీసుకున్నాం అంటే సమ్ మా విలేజ్లో వచ్చేసి బట్ లాంగ్ టైం పేరు చెప్తే కదా నాకు ఆయన పేరు చెప్తే కదా చేస్తాను నీకు. ఉంది చేస్తాను ఇప్పుడు వేస్తాను చూడి. ఉంది గాయస్ చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు అవుతుంది అనమాట. బై వాక్లో నడుచుకుంటూ వెళ్ళాలి. చూసారా ఆ వెహికల్స్ అన్నీ అయితే మొత్తానికి అయితే కేవలం ఆగిపోయాయి. సో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు అసలు. ఇయర్ నుంచి 8 కిలోమీటర్లు అంటే నాకైతే ఏం అర్థం కావట్లేదు. బారే కానీ బస్సులు అయితే రావట్లేదు, లారీలు అయితే వస్తున్నాయి రా బాబు, అది అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి త్రివేంద్రం 77 కిలోమీటర్లు అనమాట. ఫైనల్ అయితే మనం అయితే అరుణాచలం అయితే రీచ్ అయ్యామన్నమాట. టైం వచ్చేసి 1:10 అవుతుంది. సో ప్రజెంట్ అయితే మనమైతే దర్శనానికి అయితే వెళ్ళట్లేదు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయితే వెళ్ళేసిన తర్వాత వెళ్ళాలి దర్శనానికి. చూసారు ఎంత క్రౌడ్ ఉందో. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈరోజు పౌర్ణమి కాబట్టి సో అందువల్ల ఉండొచ్చు మేబీ రష్ అయితే. గాయస్ చూస్తున్నట్టయితే చూస్తే కదా జనాలు ఎంత రష్ ఉన్నారు. కనీసం 2 hours తిరుగుతా ఉన్నా. కనీసం అసలు రూమ్స్ దొరకలేదు, దర్శనం కాలేదు, అలా ఉంది పరిస్థితి. हे हरिनाथ जगनमोहन रेड्डी क्या हुआ? जगनमोहन रेड्डी क्या हुआ? हे जगनमोहन रेड्डी ये क्या हुआ? గాయస్ మనం చూస్తున్నట్టయితే నేనైతే ప్రజెంట్ అరుణాచలం టెంపుల్కి వచ్చాము. వచ్చేసి ఇక్కడైతే మనం దర్శనానికి మార్గం మధ్యలో సో మా ఫైనల్గా అయితే ఈ విధంగా కారు కింద అయితే పడుతుంది అనమాట. టైం వచ్చేసి 3:10 అవుతుంది. సో ఈ విధంగా దర్శనాన్ని కంప్లీట్ చేస్తాను అనే డౌట్ అయితే మీకైతే ఖచ్చితంగా డ్యాన్స్ అయితే నేనైతే దర్శనం కంప్లీట్ చేసి మీకు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో వెయిట్ అండ్ సీ. గాయస్ ఇది ఫైనల్గా అయితే మనమైతే లోపలికి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మనం ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి క్యూకి వచ్చాము. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది. సో ఇప్పుడే జస్ట్ ఇలా మూవ్ అనమాట. యాక్చువల్ చెప్పాలంటే నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. సో అందువల్ల నుంచి కొన్ని వీడియోస్ అనేది కొన్ని మిస్ అయ్యాయి అనమాట. సో దయచేసి ఏమనుకో మాకండి. సో సారీ. ఎంట్రీ ఎంట్రీ
Still go front and take that. గాయ్స్ చూసారు కదా ఫైనల్ అయితే ఫస్ట్ దారుణం ఒంటరి ఉంటుందండి. గాయ్స్ ఫైనల్ అయితే లోపల వ్యూ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో యాక్చువల్గా కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి, బట్ ఏమనుకోమాకండి, కానీ బెటర్ లాక్ నెక్స్ట్ దీనికన్నా మంచి వీడియో తీసుకొస్తాను నేను. ఇది పెట్టాలి లేకుంటే 9 పెట్టాలి లేకుంటే 7 పెట్టాలి. మనం కూడా తీసుకుని రాయి తీసుకోవాలి. అని చెప్పానా 5, 7, 9